సంపాదించిన డబ్బంతా ఏం చేసుకుంటావు, నెత్తినేసుకుపోతావా అని తిడుతూ ఉంటారు కదా కొంతమంది. అలాంటి ఒక స్టోరీ చూద్దాం. నెత్తినేసుకుని ఎవ్వరం పోము. ఏది సంపాదించినా ఎంత సంపాదించినా ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆరాటం తప్పదు. మనం ఉరుకులు పరుగులు పెట్టి సంపాదించక తప్పదు కదా. సరే, ఇప్పుడు దాని గురించి ఒక చిన్న కథ. అలెగ్జాండర్ తెలుసు కదా అందరికీ. తెలియకుండా ఎందుకుంటారులే, అందరికీ తెలిసే ఉంటారు. ప్రపంచ విజేత కదా. అలెగ్జాండర్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు. సో ఏం చేశారు అలెగ్జాండరు? ప్రపంచాన్ని జయించారు. ఎలా? అందరినీ హింసించి, కొట్టి, అందరినీ బాధ పెట్టి, మొత్తం అందరి దగ్గర ఉన్న డబ్బు నగలు అన్నీ లాక్కుని హింసించి మొత్తం రాజ్యాలన్నింటినీ కొల్లగొట్టేసి ప్రపంచ విజేత అయ్యారు. అయిన తర్వాత ఆ తెచ్చిన డబ్బు బంగారం అంతా కూడా పెద్ద గోడౌన్ పెట్టి రాసులుగా పోసుకున్నాడు. అంటే ప్రపంచ విజేత కావాలంటే మనం ఒక ఎగ్జామ్ రాయడానికే రాత్రులు చదివి నారాయణ పడతాం కదా. కానీ ప్రపంచ విజేత కావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. దోచుకున్నాడు కానీ దానికి కూడా హార్డ్ వర్క్ అయితే కావాలి కదా. అలా చేసి అలసిపోయాడు. లాస్ట్కి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసరికి ఇంట్లో సత్తు అయిపోయింది. ప్రపంచ విజేత అంటే మాటల మరి యుద్ధాలు చేయడం, అందరినీ కొట్టడం, తిట్టడం, లాక్కోవడం, ఎంత సైనికులు చేసినా ఈయన మైండ్ పనిచేస్తేనే కదా ఆయన ఎలా చేయాలో చెప్పాలి. ఒక రోడ్ మ్యాప్ ఉండాలి కదా. అవన్నీ చేసి అలసిపోయి ఇంకో 3 రోజుల్లో చనిపోతాననగా ఆయనకి ఆ బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉన్నారు. అవును, ఇంతమందిని హింసించానే, ఇంతమంది దుఃఖానికి కారణమయ్యానే, ఇంత డబ్బు, ఇంత బంగారం, ఇంత ఆస్తులు సంపాదించానే, ఇవన్నీ నన్ను ఒక్కరోజు బతికించగలవా? అంటే నా సమయం అయిపోయాక, నేను చనిపోయే సమయం దగ్గరికి వచ్చాక, ఆ సమయం వచ్చేసాక ఒక్కరోజు ఇంత డబ్బు ఉంది, ఒక్కరోజు బతికించగలరా? కనీసం 1 గంట లేదు కదా. మన సమయం ఎప్పుడు వచ్చిందో మనం వెళ్ళిపోవాలి. 1 గంట కూడా బతికించలేదుగా, ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాను డాక్టర్, నన్ను 1 గంట బతికించండి అంటే బతికిస్తారా? మన టైం అయిపోయాక బతికించాను కదా. కాబట్టి నేను ఎందుకు ఇలా చేశాను? ఏం లాభం చెప్పండి? రియలైజ్ అయ్యాడు కానీ లాభం లేదు కదా. అప్పుడు రియలైజ్ అయితే అయ్యారు, అది సగం పాపాన్ని తొలగిస్తుంది. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడితే అది సగం అప్పు తీరినట్టు అనమాట. సగం అప్పు తీరిపోయినట్టే. సో ఏం చేశారు, కింద వాళ్ళని, అధికారులని, మంత్రులని పిలిచారు. అందరినీ పిలిచేశారు. పిలిచి ఏం చెప్పారు, నేను ఇంకో 2-3 రోజుల్లో చనిపోతాను. అర్థమైపోతుంది నాకు, నా ప్రాణం మొత్తం సత్వంతా అయిపోయింది. చేసి ఉన్ననాళ్ళు చేశారు. బలం లేదు, శక్తి అయిపోయింది. సో ఈ 2-3 రోజుల్లో చనిపోతాను కనుక నా గోడౌన్లో ఉన్న బంగారము, డబ్బు అంతా బయటికి తీసేసి రోడ్డు పక్కన పరచమన్నాడు. రోడ్డు పక్కన పరిచేయండి, మొత్తం రోడ్డు పొడుగుతా రోడ్డు పక్కన పరిచేయండి. నడిచే వాళ్ళు పాఠశాలందరూ తీసుకున్నారు, లేని వాళ్ళందరూ ఉన్నవాళ్ళు అవుతారు. సో డబ్బు బంగారం తీసుకెళ్ళి అలా పరిచేయండి. ఇంకో విషయం, నేను చనిపోయిన తర్వాత ఒక శవపేటిక తయారు చేస్తారు కదా, ఆ శవపేటికకి 2 పక్కల 2 చిల్లులు పెట్టండి. చిల్లులు పెట్టి నా చేతులు 2 సరిపోయేటట్టుగా, నా చేతులు ఇలా ఉండేటట్టుగా, సరిపోయేటట్టుగా 2 పక్కల చిల్లులు పెట్టి అవి తయారు చేయండి శవపేటిక అని చెప్పారు. అయితే మంత్రులు వాళ్ళు అడిగారు అనమాట. ఓకే, డబ్బు బంగారం అంతా పరిచయమన్నారు, బాగానే ఉంది, కొన్ని జనాలు తీసుకుంటారు, మీకు దాని మీద విరక్తి కలిగింది అనుకోవచ్చు. కానీ శవపేటికకి చేతులు బయటపడడం ఇదేంటి అని అడిగారు వాళ్ళు. మహారాజ్ అడిగితే ఆయన చెప్పారు, అరే ఇంతమందిని దోచుకున్నావు, నువ్వేమన్నా వెనకేసి పోతున్నావేరా అని జనాలు గ్యారంటీగా అనుకుంటారు. ఇంతమందిని చంపావు, ఇంతమంది ఉసురు కొట్టుకుంటున్నావని. కానీ నేనేమీ తీసుకెళ్ళట్లేదు,
ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బిలియన్స్ సంపాదించినా నేను తీసుకెళ్లేది ఏమీ లేదు అని నా ఉట్టి చేతులు వాళ్ళకి కనపడాలి. ప్రతి ఒక్కరూ నా ఉట్టి చేతులు చూసి జ్ఞానోదయం పొందాలి. ఎంత సంపాదించినా ఏమీ తీసుకెళ్ళము. సో ఉన్న దాంట్లో దానం చేయగలిస్తే చేయండి, కానీ ఎవరిని హింసించి మాత్రం సంపాదించకండి అని జనాలకి తెలియాలి. సో నా చేతులు ఇలా ఉండేటట్టుగా శవపేటికి తయారు చేసి నన్ను అలా మాత్రమే ఊరేగించండి ఊరంతా చెప్పారు. సరే, అది కూడా ఆ జ్ఞానం కూడా ఇతనికి అలెగ్జాండర్కి ఎలా వచ్చిందనుకుంటున్నారు? అతను పడుకుని ఆలోచిస్తే రాలా. అంతకు ముందే ఆయన ఓపికగా ఉన్నప్పుడే, రాజ్యాలు కొల్లగొడుతున్నప్పుడే ఒక చోట ఈయన గుర్రం మీద వెళ్తూ ఉంటే ఒక బిచ్చగాడు ఏం చేశాడట, గోచిగుడ్డ ఒకటే పెట్టుకున్నాడు. అతని దగ్గర బట్టలు లేవు, ఇల్లు లేదు, తిండి లేదు, ఏమీ లేవు. వచ్చి ఉంది కట్టుకునేది చిన్న సిల్వర్ ప్లేట్ లాంటిది ఉంటుంది కదా, ఆ ప్లేట్కి ఒక పుల్ల పెట్టి ఇలా డప్పు వాయిస్తూ ఎంతో ఎంజాయ్మెంట్ చేస్తున్నాడట. మంచిగా సాంగ్ పాడుకుంటూ డాన్స్ చేస్తున్నాడట. తన దగ్గర దాన్ని ఏమంటారు, ప్లేట్తోటే, ఆ ప్లేట్తో మీద చక్కగా డప్పు కొట్టుకుంటూ మంచి డాన్స్ చేస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాడట. అంటే అలెగ్జాండర్కి డౌట్ వచ్చిందనమాట. గుర్రం దిగి అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, న్యాయా, ఒంటి మీద గుడ్డ లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి చోటు కూడా లేదు, కానీ ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు? ఇంత హ్యాపీగా హాయిగా డ్యాన్స్ చేస్తున్నావు, ఇంత సంతోషం ఎలా ఉంది నీకు? ఇంత డబ్బు ఉంది, గుర్రాలు, సైనికులు, ఇంతమంది ఉన్నారు నాకు. అలా లేస్తే అడుగు కింద పెట్టిన దగ్గర నుంచి పనివాళ్ళు, తిన్నంత తిండి, సంపాదించినంత, కట్టుకున్నంత బట్ట, సంపాదించిన డబ్బు అంతా ఉంది నాకు. అయినా ఏదో కలత మనసును తొలిచేస్తూ ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. కానీ నువ్వు ఎంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు అని ఆ బిచ్చగాడిని అలెగ్జాండర్ అడిగారు. అడిగినప్పుడు ఆ బిచ్చగాడు చెప్పిన సమాధానం, నువ్వు రాజ్యాలు జయించావు, ప్రపంచ విజేతవయ్యావు, నేను నా మనస్సును జయించాను. రాజ్యాలు ఎలా జయించావు? అందరినీ హింసించి. మరి ఆ బాధ మనసులో ఉండదా? మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, నువ్వు చేసే తప్పు అని చెప్తూ ఉంటుంది కదా, అది నిన్ను ఎంతసేపు మనస్సుని ఇది చేసేస్తూ ఉంటుంది, కొల్లగొడుతూ ఉంటుంది లోపలే కలత దానివల్ల. కానీ నేను ఎవరికి ఏ తప్పు చేయలా, ఎవరిని హింసించలా, అడుక్కుంటున్నా, పెడితే తింటా లేకపోతే లేదు, కానీ మనసును జయించా. ఆత్మసాక్షాత్కారం నేర్చుకో ఇప్పటికైనా అని చెప్పాడు. అది ఇతనికి ఇప్పుడు గుర్తొచ్చింది. అలెగ్జాండర్కి లాస్ట్ టైం ఇంకా వెళ్ళిపోతాను, చనిపోతాను 2-3 రోజులు అనగా అది గుర్తొచ్చి ఇవన్నీ పంపించేసి, ఆస్తులు పాస్తులు అన్నీ పంపించేసి ఇంకప్పటి నుంచి రియలైజ్ అయ్యారన్నమాట. కానీ ఏం లాభం? రియలైజ్ అయ్యేసరికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది, కాలం కూడా అయిపోయింది. ఏదైనా చివరికైనా కనీసం రియలైజ్ అయ్యారు, ఇది తప్పు అని తెలుసుకున్నారు కనుక సగం పాపం పోయినట్టే. కాబట్టి మనం అప్పటి వరకు ఉండకుండా ఇప్పుడే రియలైజ్ అవుదాం. ఏం చేస్తే ఆత్మసాక్షాత్కారం వస్తుంది, ఏం చేస్తే పాపాలు పండుతాయి, ఏం పాపాలు చేస్తే మనసు కలత చెందుతుంది అనేది తెలుసుకుని ప్రవర్తిద్దాం. చక్కగా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ, ఆ భగవంతుడిని స్మరించుకుంటూ, వీలైనంతలో మౌనంగా ఉంటూ, మౌనంలో భగవంతుడిని స్మరించుకుంటూ సాధ్యమైనంత తక్కువ పాపాలు చేస్తూ ఉన్నాం.